ఎంపీ ఎమ్మెల్యేల మీద కేసులు విచారించే న్యాయస్థానం విచారణ పరిధి మీద కీలక ప్రశ్నలు లేవనెత్తుతూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టు ఆశ్రయించారు. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ విచారించాల్సిన ఎంపీ ఎమ్మెల్యేల కేసుల్ని మొదటి సెషన్స్ కేసు కోర్టు విచారిస్తోంది. ఇది అశ్విని ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని పేర్కొంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ ఎమ్మెల్యేల కేసుల్ని సెషన్ జడ్జి కేడర్లోని ప్రత్యేక కోర్టు విచారించేందుకు వీలు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2018లో జారీ చేసిన జీవో 250ని కాకాని సవాల్ చేశారు. పిటిషన్ మీద హైకోర్టు గురువారం స్పందించింది. పిటిషనర్ వాదనతో ప్రాథమిక ఏకీభవించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు రిజిస్ట్రీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా తదుపరి విచారణ వచ్చే వారమే చేపడతామని స్పష్టం చేసింది. మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లాగొండరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు తేలుతుంది అసలు ఏ కేసులు చూడాలి, ఏ కేసులు చూడకూడదు, ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అన్నటువంటిది. ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులన్నీ కూడా ఈ కోర్టులో చూడాల్సి ఉంటుంది. వాటి పరిధి ఇప్పుడు తేలబోతోంది.